ప్రతిపక్షాల పాదయాత్రలో ప్రభుత్వం అడ్డుకోవడంపై మీ అభిప్రాయం? ఇక దానికి ఎవరు ఏం చెప్తామో, వాళ్ళది దెబ్బతింటదని చెప్పేసి వీళ్ళ మీద పడతాయి వాళ్ళు. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం చెప్పండి. 3 రాజధానులు తప్పు. ఒక్క రాజధాని ఉండాలి. 33 ఎకరాలు రైతులు ఇచ్చినప్పుడు వాళ్ళని నష్టపెట్టి నువ్వు ఎక్కడికో రాజధాని తీసుకెళ్తావు. అక్కడ సౌక మీరు పొలాలు కొనుక్కొని మీరు సంపాదించుకోవడానికి రాజధాని అని తీసుకెళ్తారా? ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారు రైతులు? అది తప్పు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మీరు భావిస్తున్నారా? లేదు, ఇవన్నీ వస్తున్నాయి. బోకస్ 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చారని చెప్తున్నాడు. ఎన్ని బోకస్సే. ఈ నియంతృత్వ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది ఇతని పరిపాలనలో. ఈ నియంతృత్వ ధోరణిలో ఎవరు కూడా పాదయాత్ర చేయకూడదు. ప్రజల్లో వాళ్ళు వాళ్ళ పలుకుబడి పరపతిని పెంచుకోవాలి. జీవితాంతం నేనే పరిపాలించాలనేటువంటి ఒక నియంత్రణ పోకడ అభిప్రాయంతో ప్రతిపక్షాలని అడుగున అడ్డుకుంటూ ఎక్కడ అవకాశం వచ్చినా కూడా కనీసం లొకేష్ మైక్ పుట్టుకొని మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కు మన 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 మనోభావాల్ని మనం బయటకు చెప్పుకోవడానికి వాక్ స్వాతంత్రం అనేది భారతదేశంలో ఒక హక్కు. దాన్ని కూడా హరిస్తున్నారంటే ఈరోజు ఎంత అరాచకంగా ఉందో. ఇప్పుడు అతను 3000 కిలోమీటర్లు ఎంతో పాదయాత్ర చేశాడు. అతనికి చీమ కూడా కుట్టానంత జాగ్రత్తగా సెక్యూరిటీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు చేశారు. కానీ ఒక మైకు పట్టుకొని మాట్లాడతామన్నా భయపడి చేస్తున్నారంటే ఎలాగుందో పాలన, ఎలాగుందో వీళ్ళ పరిస్థితి వీళ్ళకి అర్థం కావాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారా? అభివృద్ధి చేస్తుందా? చేస్తుంది. చేస్తానే ఓటు కూడా చేసినాము. ఇవాళ చూస్తే అమ్మ కూడా అన్నాడు కరెక్ట్ బాగుంది. ఏది ఎంతలో ఆస్తి పెడికైనా ఒక పిల్లలకి ఇచ్చాడు, ఏది ఎస్టీకైనా ఎవరికైనా ఒక పిల్లలకి ఇచ్చాడు. ఆయన గొప్పసారి కాపీ చేసిందే ఉంది. మరి ఎస్సీ ఎస్టీ గుర్తింపు పెట్టుకున్నా అంటుండు. ఏం గుర్తు పెట్టుకుంటు? కానీ 18,000 ఇప్పుడు 18,000 అంటుండు. 40,000 వాళ్ళకి ఏమని ఏం ప్రత్యేకంగా మనం చెప్పట్లేదు. ఆయన అభిప్రాయం ఇచ్చిండు కాదలే కాదు. ఇప్పుడు నీరు కొలేవు, నీళ్ళు లేకపోతే నేను కొత్తలేవు మానుకోరు. అలా నా చెప్పలేదు. మమ్మల్ని మా గోడు ఎలా వచ్చేవారు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? 3 పర్యాలు ఎమ్మెల్యే గెలిచిండు. 3 పర్యాలు దేవుడు స్థానం గెలిచిండు. 3 పర్యాలలో ఫస్ట్ మా ఊరు కొత్త పరిచయం తారు రోడ్ అయిపోతాను చెప్పిండు. 3 పర్యాలు అంటే 2 పర్యాలు ఎమ్మెల్యే చేసిండు. ఒక పర్యాలు మినిస్టర్ చేస్తుండు. కొత్త పల్లెది కాదు. ఎక్కడ రోడ్డు ఏమన్నా ఎక్కడైనా పోసిండా పోయలేదు. ఆయన ఏమంటుండు, జగన్ అన్న అడుగులు వేద్దామంటుండు. జగన్ అన్న అడుగులు వేద్దాం. కానీ మనకు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మరి జగన్ అన్న పోయి పీడించి మనకు ఏం పనులు డెవలప్ చేసిండు? ఏం చేయలేదు. కాకుండా పెద్ద మనం ఏం మాట్లాడుతాం? పలుచమని చేస్తారు. మనం ఏం చేద్దాం? మనం ఇప్పుడు 3 పర్యాలు అంటే ఇప్పుడు ఎస్సీ 20 సంవత్సరాలు పెట్టారు కదా. ఇప్పుడు 3 పర్యాలు పోయింది. దేవుడు 5 ఏళ్ళు మాట్లాడక వాళ్ళు వస్తారు, గెలుతురు, పోతారు. మన ఎవరో నాకు మన ఏరియా మీద తోస్తారు. వాళ్ళు ఓటు గెలుతురు, వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. మళ్ళీ మన దిక్కురు మన నిలబడిపోవాలి. చేసేదేముంది? అభివృద్ధి అయితే శూన్యమండి. సంక్షేమ కార్యక్రమాలు అయ్యన్న లబ్ధిదారుల్ని ఎంచి తీసేసి పార్టీలో ఉన్న వాళ్ళని, వాలంటీర్లు చెప్పిన వాళ్ళని, అలాంటి వాళ్ళని ముంచి కొంచెం భూమి ఉందని ఎవరో మీ మనవడ మనవడికి ఎవరికో ఉద్యోగం ఉందని తీసి పాడేసి కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్లో నానా హింసలో గురవుతున్నారు. సంక్షేమం తప్పితే అభివృద్ధి అన్నది ఎక్కడ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదండి. అభివృద్ధి పేరు చెప్పి ఒక సీసీ రోడ్డు కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఒక హౌసింగ్ కాలనీ కానీ ఏదీ లేదు. హాస్పిటల్ డాక్టర్లే సరిగ్గా లేరు. రాష్ట్రంలో అభివృద్ధి ఈ రోజుకైతే 0 అండి. అభివృద్ధి అనేది ఈ జగన్ ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత అతను ఇసుక దోచుకోవటం, లిక్కర్ మాఫియాలో పడి గంజాయి ఇవన్నీ యువతగా అలవాటు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మూలన పడేసి ఈరోజు అతను లిక్కరు, అతను ఇసుక, అతను గంజాయి అమ్ముకునే పనిలో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది 0 చేశాడు. రాష్ట్రంలో అభివృద్ధి మనం చూస్తూ ఉంటే టీవీలో చూస్తుంటే అందరం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఎక్కడన్నా వర్క్ చేసిన కాంట్రాక్టులకు బిల్లు వచ్చిన పాపాన పోలేదు. ఈనాడు స్వయాన వాళ్ళ పార్టీ నాయకులే బిల్లులు రాక అల్లాడిపోతున్నాడు పరిస్థితి. ఆయనకి ఆయన స్వలాభం తప్పితే ప్రజల మేలు ఏ విధంగా కూడా పట్టట్లేదు. లోకేష్ యువగాల పాదయాత్రపై మీ అభిప్రాయం? యువతకు భవిష్యత్తు చూపించడానికి ఒక యువగళం అనే పేరుతో ఈరోజు పాదయాత్ర చేస్తున్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే లోకేష్ గారు. యువత ఏ రకంగా వస్తున్నారో అతని సెల్ఫీల కోసం క్యూ పెట్టిన యువతను చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడ లేని అతని మీద అపవాదాలు వేసి అతనికి ఏం చేత కాదు అనేది కాదు. అతన్ని చూస్తే వీళ్ళకి భయం. వైసీపీ నాయకులకి మన నారా లోకేష్ పేరు వింటేనే భయం. ఇతను వస్తే మన ఆటలు సాగవు,
ఇతను చదువుకున్న వ్యక్తి, ఇతను విజనరీ గల నాయకుడు. విజనరీ గల వాళ్ళ ఫాదర్ దగ్గర ఎంత విజనరీ ఉందో అంత విజనరీ ఈరోజు నారా లోకేష్ దగ్గర ఉంది. అతను ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తెచ్చాడో అందరికీ తెలుసు. ఈరోజు అతను సెల్ఫీ ఛాలెంజ్లు కూడా విసురుతున్నారు. దానికి ఈరోజు కూడా సమాధానం ఒక్క మంత్రి కానీ ఎవరు ఇవ్వలేకపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది. సమస్యల గురించి తెలుసుకోవడం అనేది ప్రతి రాజకీయంగా బయట రావాలన్న వాళ్ళు ప్రజాయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకోవడం అవసరం. సమస్యలు తెలుసుకుంటేనే రేపు వారికి పరిపాలన అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలించడానికి అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజా జీవితంలోకి వెళ్ళేవాళ్ళు పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాలు, అన్ని ప్రజలు వారి యొక్క అభివృద్ధులు, అలవాట్లు, సమస్యలు అవగాహన చేసుకోవడం చాలా. పాదయాత్రపై మీ అభిప్రాయం? లోకేష్ గారు బాగా కష్టపడుతున్నారు. పాదయాత్ర కూడా బాగా ఎక్కడ చూసినా బాగా సక్సెస్ఫుల్గా ఉంది. అయితే కొంతమంది ఏదేదో ఉప్పు అని అదని ఇదని విమర్శిస్తున్నారు. అదేంటంటే ఈ మాటలు విని ఏదన్నా కొంతమంది అన్న డల్ అవుతారేమోనని. వీళ్ళు ఎంతైతే ఆయన ఎగతాళి చేస్తున్నారో, వీళ్ళు ఎంతైతే క్రిటిసైజ్ చేస్తున్నారో అంతగా రెట్టింపుగా అసలు జనం చూద్దామని వెళ్తున్నారు. అదేంటి వీళ్ళు చెప్పేది నిజమా వచ్చిందా? వీళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీయే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ మంది జనం వెళ్తున్నారు. పాదయాత్ర సక్సెస్ఫుల్, దాంట్లో డౌట్ లేదు. లోకేష్ గారు కూడా చక్కగా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. లోకేష్ పాదయాత్ర ఈ ప్రయాసంగా చేసింది కాబట్టి ఎవరికైనా పాదయాత్ర చేసుకునే హక్కు ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలో రాకముందు రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. అలాంటప్పుడు అదే ప్రజాస్వామ్యంగా భారతదేశంలో ఒక భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నప్పుడు, ప్రజాస్వామ్యంగా నడుస్తున్నప్పుడు, తాను అంతకాలం పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళు అడ్డుకున్నప్పుడు ఇతనికి అడ్డుకొని ఇప్పుడు ఆటంకాలు కలిగించడం చాలా తప్పు. పాదయాత్ర చేస్తేనే ప్రతి నాయకుడికి పబ్లిక్లో ఏవైతే సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నా, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే పబ్లిక్ యొక్క ఏమైతే సమస్యలు పరిపాలకులకు ఉన్న లక్ష్యం ఏంటంటే పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటాం. పబ్లిక్ ఏ విధంగా అయితే మెరుగుగా ఉంటుంది, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కానీ అవన్నీ తెలియాలంటే ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళ యొక్క సమాచారాన్ని అడిగి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే సమాచారం కానీ సేకరణ కానీ చేస్తేనే నాయకుడి పరిపాలన బాగుంటుంది. ఆ పరిపాలన బాగుండాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్య అడిగి తెలుసుకోవాల్సింది. దానిలో భాగంగానే ఇది జరుగుతుంది. రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. ఈ 4 సంవత్సరాల మించి జరిగిన వాళ్ళ చేసిన ప్రయత్నంలో ఇసుక ఒకటి మాఫియా చేస్తూ ఉన్నారు. అది పూర్తిగా విఫలం అయ్యారు. దాంట్లో భాగంగానే అంతకుముందు 1500 తెలుగుదేశం గవర్నమెంట్లో 1500, 2000 ఉన్న ఇసుక ఈరోజు 6000 పెట్టి కొనుక్కొని భవన నిర్మాణ కార్యక్రమాలు చాలా అవస్థపడుతున్నారు. అట్లాగే అన్ని విధాల రేట్లు పెరిగిపోవటం వల్ల పేద ప్రజలు కొనుక్కునే పరిస్థితి కోల్పోయారు. ఈయన ఇచ్చే బటన్ నొక్కే కార్యక్రమాలు ఎన్ని చేసినా 2000, 3000 వాళ్ళకి లభించినా కూడా ఈ నిత్యావసర రేట్లు పెరిగిన దాని మీదట నెలకి ఆ 2000 కూడా ఖర్చు అయిపోయి అదనంగా భారం మీద పడుతున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది అర్థం కాని పరిస్థితిగా ఉంది గవర్నమెంట్కి. అన్ని విధాలు కూడా ఫెయిల్ అయినట్లుగానే గవర్నమెంట్ ఈ 4 సంవత్సరాల్లో మనకు అర్థమవుతుంది. దీనివల్ల అందులో కేంద్ర గవర్నమెంట్ కూడా ఏ రేట్లు పెంచినా కూడా వీళ్ళు నోరెత్తి మాట్లాడిన పరిస్థితి వీళ్ళు కోల్పోయారు. ఎందువల్లంటే వాళ్ళ మీద ఉన్న కేసుల వల్ల వాళ్ళు ఏ పరిస్థితిలో కానీ వాళ్ళని ఒక మాట మాట్లాడడానికి ఎన్ని రేట్లు పెరిగినా, గ్యాస్ మొన్న 50 రూపాయలకు పెరిగింది హఠాత్తుగా 50 రూపాయలు పెరిగినా నోట్లోంచి మాట మాత్రం వాళ్ళు రేట్లు పెరిగినాయి, పేదలపై భారం పడుతుందన్న మాట వాళ్ళ నోటు కూడా రాలేదు. అటు టీడీపీ ప్రభుత్వం నుంచి రాలేదు, ఇటు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కూడా ఒక మాట మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మాట అనలేకపోయారు. దీనివల్ల అందుముందు కూడా అన్ని రేట్లు పెరిగిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అన్నిటికీ వాళ్ళు వత్తాసు పలుకుతూనే ఉన్నారు తప్ప దాన్ని నీరుగార్చే పరిస్థితి కానీ మాట్లాడే నైతిక హక్కు వీళ్ళు ఇద్దరు కోల్పోయారు. అందువల్ల మనకి ఇక్కడ ఏం జరిగినా కూడా 22 మంది ఎంపీలు ఉండి కూడా మనకి ఏమాత్రం కూడా మాట్లాడటం, కేంద్ర గవర్నమెంట్ పార్లమెంట్లో మాట్లాడటం కూడా ఏమీ జరగలేదు. అందువల్ల ఈ ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగలేదనేది మా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది, ఏమైనా అభివృద్ధి జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు పూర్తవుతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి
పరిపాలన కొనసాగిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. ప్రధానంగా సంక్షేమం పేరుతోనే ఈ పరిపాలన సాగుతూ ఉంది. అభివృద్ధి పేరుతోటి అయితే ఏమీ జరగట్లేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, మిగతా పరిశ్రమలు కానివ్వండి, వచ్చినటువంటి ఇది ఎక్కడా లేదు. 3 రాజధానుల పేరుతోటి అభివృద్ధిని కుంటుపడే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు తప్ప మిగతా విషయాల్లో ఎక్కడ అభివృద్ధి అయితే కనిపించట్లేదు. రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధిక నిరుద్యోగత పెరిగిపోతూ ఉంది. యువతకి ఉపాధి లేదు, సరైన ఉపాధి లేదు. కాబట్టి పరిశ్రమల స్థాపనలో కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ జాతీయ పరిశ్రమ విశాఖ ఉక్కును అమ్మేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంక్షేమ పథకాల పేరుతోటి అధికారంలోకి వద్దాం, మళ్ళీ రెండోసారి అధికారంలోకి వద్దాం అనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విరమించుకొని రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి అవసరాలు అవుతాయి, పరిశ్రమల స్థాపన కానీ, జాతీయ విద్యా సంస్థలు కానీ, జాతీయ పరిశ్రమలు కానీ, వీటిని నెలకొల్పే దాని మీద ఎక్కువగా దృష్టి పెడితే బాగుంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు, ప్రధానంగా మా కుటుంబాలన్నీ కౌలు రైతు కుటుంబాలు, కౌలు రైతు చట్టం ఒకటి తీసుకొచ్చారు. కానీ దానికి తగ్గట్టు చట్టాన్ని సక్రమంగా అమలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కౌలు రైతులకి కనీసం గుర్తింపు కార్డులు లేవు. గుర్తింపు కార్డులు ఇచ్చినటువంటి కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వరు. ఈ బ్యాంకు రుణాలు అందకపోవడం వల్ల అధిక వడ్డీలకు తీసుకొచ్చినటువంటి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగం ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నటువంటి పరిస్థితి. అలానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తూ ఉన్నాయి. ఆ నిధుల్ని సంక్షేమ పథకాలకి దారి మళ్లించడం చాలా శోచనీయం. అలానే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికులు ప్రధానంగా బిల్డింగ్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళ సంక్షేమ బోర్డు డబ్బులు కూడా సంక్షేమ పథకాలకి వాడుకోవటం చాలా దుర్మార్గం. కాబట్టి సంక్షేమ పథకాలు ఒక్కటి ఇస్తేనే సరిపోదు. రాష్ట్రంలో చాలా పనులు ఉన్నాయి. రోడ్లు వేయాలి, పరిశ్రమలు పెట్టాలి, విద్యా సంస్థలు పెట్టాలి, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. వీటన్నిటిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం సంక్షేమ పథకాలు అన్నంత మాత్రాన కుదరదు. ఈ 3 రాజధానుల పేరుతోటి పక్క రాష్ట్రాలు ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ ఉంది. 3 రాజధానులపై మీ అభిప్రాయం? ప్రతి రాష్ట్రానికి దేశవ్యాప్తంగా చూసినట్లయితే, ఇప్పటివరకు అయితే దేశవ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. మనం ప్రస్తుతానికి చాలా వరకు రాజధాని ఏది అని చెప్పుకోవడానికి ఒక రాజధాని అంటే లేకుండా పోయింది. ఇండియా వైపు ఉన్న వాటిలో రాజధాని ఏమో హైదరాబాద్, మన అమరావతి రాజధాని మనం చెప్పుకుంటున్నాము. మన రాష్ట్రానికి మాత్రం మన రాజధాని ఎక్కడో తెలియదు. మన పేరు మనకు తెలియదు. ఏంటంటే కొంతమంది ఏమో విశాఖపట్నం రాజధాని, క్యాపిటల్ రాజధాని అంటారు, జ్యుడిషియల్ రాజధాని ఒకటి అంటారు, మళ్ళీ ఏమంటే అడ్మినిస్ట్రేషన్ రాజధాని, మరి పరిపాలనా విభాగంలో రాజధాని, ఇట్లా 3 రాజధానులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఏ రాజధాని ఏదైనా ఇప్పుడు వరకు అయితే రాజధానికి సంబంధించిన వాటిల్లో మన రాష్ట్రానికి ఒక క్లారిటీ అంటే లేకుండా పోయింది. అమరావతిలో ఉంటే అందరికీ అందుబాటులో ఉండేది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా కానీ రైలు ఫెసిలిటీ కానీ బస్ ఫెసిలిటీ కానీ అంత సర్కిల్ మధ్యలో ఉంది కాబట్టి అందరికీ ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా అందరికీ సమకాలంలో వచ్చి పనిచేసుకునే విధంగా అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు వైజాగ్ చూసుకుంటే ప్రత్యేకంగా ఒక రోజు ప్రయాణం పెట్టుకొని వెళ్ళి అక్కడ స్టే చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. అదే తక్కువ వేరే ప్రజలందరూ ఉన్నారు, వెనకబడిన ఉన్నారు. అదే అందుబాటులో ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు వెళ్తారు. అక్కడికి వెళ్ళి స్టే చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుని వచ్చే విధి విధానాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా మనకు అందుబాటులో ఉంటేనే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. 3 రాజధానులు ఒక్క రాజధానికి గతి లేదు కానీ 3 రాజధానులు ఏం కడతాడు ఆయన? కట్టి 3 రాజధానులు అంటే ఏ 3 రాజధానులు ఒక్కదానికి గతి లేదు కానీ 3 ఏళ్ళు కట్టాడు. శ్రీకృష్ణ కమిటీ కూడా అమరావతి అని చెప్పింది. ఈయన మధ్యలో వచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి ఈరోజు 3 రాజధానులు అంటే ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా ఇండియాలో? జగన్ పాలన ఇది 0 వద్దన్నాడు, ఇన్పుట్ సబ్సిడీ అని ఒక్కటి 5 ఆయన పరిపాలన వేస్ట్ ఉంది. అస్సలు నచ్చలే. 3 రాజధాని 3 దాన్ని కూడా వేస్ట్. అనంతపురం కానీ, నెల్లూరు కానీ, కడప కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉండేది. ఏం చేసేది అందరికీ సమానమే. ఖమ్మంలో కానీ, రెడ్డి గారు కానీ, మాదిగోలు కానీ వేసి మొత్తాన్ని సమానం అమ్ముడు అన్నాడు. ఇప్పుడు ట్రిప్ వస్తే మాదిగోళ్ళకి 2,000 ఎకరాకు ఇప్పుడు పెడితే ఏమంటారు 12,000 అంటాడు. ఆ 12,000 మా వేసిన అక్కడ ఉండేది లేదు, తెచ్చుకునేది. అదంతే అవుడు. మేము పొలాల్లో చేయలేదు. పొద్దున కూలి పడము. మళ్ళీ ఎదురుకున్న రాజుల పాలన వచ్చేటప్పుడు చాలా అధ్వానంగా ఉందండి.
ఎక్కడ ఒక గమేళ సిమెంట్ కలిపి ఎక్కడ వర్క్ చేసిన పాపను పోలేదు. ఏ వర్క్లు లేవు. ఒక సచివాలయాలు తప్ప వేరే బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్డు కానీ, ఒక హౌసింగ్ కాలనీ ఇళ్ళు కానీ, ఏజెన్సీలో ప్రతి సంవత్సరం కొన్ని వందల కాలనీ ఇళ్ళు వచ్చి ఏ ఊర్లో కూడా ఒక 10 ఇళ్ళు కూడా కట్టిన పాపను పోలేదు అక్కడ. ఈరోజు జగన్ ప్రభుత్వం మొత్తం కూడా అవినీతిమయమై ఉంది. యువతను మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఆనాడు చంద్రబాబు పాలనలో నిరుద్యోగ భృతి నెలకి 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఈ సబ్సిడీ రుణాలు ఇచ్చి కూడా యువతను ప్రోత్సహిస్తే, ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతని మొత్తాన్ని కూడా మాదక ద్రవ్యాలకి మత్తు మందులకు అలవాటు చేసి బానిసలుగా తయారు చేసి యువత భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఈరోజు అరాచక పాలన జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, ఒక సామాన్యుడు కూడా స్వేచ్ఛగా తన వాయిస్ని, తన మనోభావాల్ని బయట పెట్టలేని పరిస్థితి. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మరుసటి రోజు ఉదయాన్నే వారి మీద దాడులు, వారి ఇళ్లపైన దాడులు. కేవలం ఒక మీటింగ్ జరుపుకోవడానికి ఇప్పటంలో స్థలం ఇచ్చినందుకే ఆ ఊరుని నాశనం చేస్తున్నంత అరాచకంగా ఉందంటే పాలన. ప్రతి సామాన్య మానవుడు హృదయంలో రగిలిపోతున్నాడు. ఏ విషయాన్ని బయటికి చెప్పుకోలేము. ఎవడింటాడో ఎవడు ఏం చేస్తాడో అనే భయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవిస్తున్నారు. జరిగే అభివృద్ధిని ఆపేసాడే తప్పితే ఇతనికంటూ ఏం అభివృద్ధి చేయలే. ఏదో పథకాలు ఇస్తున్నాడు, జనాల్ని కొంటున్నాడు, పథకాలతోటి జనాలు కొంటున్నాడు. సంవత్సరానికి ఎంత ఇస్తాడు అంతే, నేను మీకు ఇచ్చేసాను, నేనే పరిపాలిస్తున్నాను, నేను రాజుని అన్న విధంగానే ఉంది తప్పితే సామాన్యుడు ఎలా బతుకుతున్నాడు అనే ఆలోచన విధానం ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయనకి సపోర్ట్ చేసే నాయకులకి లేదు. సామాన్యులు పెరిగిన నిత్యావసరాల మీద ఎంత ఇబ్బంది జరుగుతున్నారు. ముఖ్యంగా ఇసుక అనేది ఎంత సామాన్యుడి వల్ల ఎన్ని వ్యవస్థలు నాశనం అవుతుంది. ఆ ఇసుకని ఇష్టారాజ్యం చేసి పన్నాడు.